పార్ట్ 5. నాలుగో పాఠం. జీవితం భూమి ఒక పాఠశాల. జీవితం అంటే కేవలం ఒకానొక జన్మ తరువాత ఇంకో జన్మ తీసుకోవటం కాదు. ఒకానొక జన్మని మించి ఇంకో జన్మను తీసుకోవటం. ఒకానొక జన్మని మించి ఇంకో జన్మను తీసుకోవటం. ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లే. ఆత్మ పరిధిలో భూమిపైన జన్మించడం అంటే పాఠశాలకు తిరిగి వెళ్ళటమని అర్థం. మనల్ని మనం అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవటానికే ఆ పరమాత్మచే మనం అంతులేని శక్తి సామర్థ్యాలతో సృష్టించబడ్డాం. ఆ పరమాత్మ మనము ఒకటేనన్న విషయాన్ని గ్రహించటమే మన జన్మ యొక్క ఉద్దేశ్యం. మనలను మన తోటి వారిని అమితంగా ప్రేమించటం నేర్చుకోవాలి. మనం ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఆయనకు ఉన్న అపారమైన జ్ఞానాన్ని, కరుణను, అవగాహనను అలవర్చుకోవాలి. అవన్నీ జన్మజన్మల అనుభవ జ్ఞానంతోనే మనకు లభిస్తాయి. మనం తరచూ స్పిరిచువల్లీ ఎన్లైటెండ్ అన్న పదాన్ని వింటూనే ఉంటాం. మహా అపారమైన జన్మ పరంపరల ద్వారా ఆ శక్తి లభిస్తుంది. ఆ శక్తిని కలిగిన వ్యక్తి భూమిపైన జరిగేదంతా జ్ఞాన సముపార్జన కోసమే అన్న ఎరుకతో ఉంటాడు. ఒక జన్మలోనే మనం అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించలేం. ఆ ఉన్నత స్థితిని చేరుకోవటానికి భూమిపైన ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. జ్ఞాన సముపార్జనకు ప్రణాళిక పునరపి జననం. ఎప్పుడైతే ఆత్మలకు జ్ఞానాన్ని సముపార్జించుకోవాలన్న భావన కలుగుతుందో అది ఉన్నత ఆత్మల సహాయం తీసుకుంటుంది. అలా సహాయపడే ఆత్మలకు చాలా పేర్లు ఉన్నాయి. కానీ నా ఆధ్యాత్మిక గురువులు వాటిని ఉన్నత ఆత్మలు అని సంబోధిస్తారు. అవి అపారమైన జ్ఞానంతో వృద్ధి చెందిన ఆత్మలు. మిగిలిన ఆత్మలన్నింటికీ భూమిపైన జీవన ప్రణాళికలు సహాయపడుతూ ఉంటాయి. ఆత్మలోకంలో ఆకాశ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ అనే ప్రదేశం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ భూమిపైన జన్మించదలిచిందో ఆ ఆత్మ ఉన్నతాత్మతో కలిసి ఆకాశిక్ హాల్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళి తన గత జన్మల యొక్క రికార్డులను పరిశీలించుకుంటుంది. నేను ఒకానొక పెద్ద గ్రంథాలయంలో ఉండే పూర్వజన్మల రికార్డ్స్లో ఉన్న సమాచారం గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. ఆత్మ తన గత జన్మలలో అసంపూర్ణంగా మిగిలిపోయిన జీవిత పాఠాలను, క్రొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను పరిశీలించుకుంటుంది. ఏ వ్యక్తులతో తనకు కర్మలు మిగిలిపోయాయో కూడా తెలుసుకుంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలే క్రొత్త జన్మ ప్రణాళికలు దోహదపడతాయి. భూమిపైన తాను గడపబోయే జీవితం గురించి ఎంతో సమయం వెచ్చించి ప్రణాళికలను ఏర్పరచుకుంటుంది. దానివల్ల భూమిపైన తన జీవితం సాఫల్యాన్ని పొందుతుంది. ఒకవేళ జన్మించబోయే ఆత్మ కనుక వృద్ధాత్మ అయినట్లయితే తన జన్మ ప్రణాళికలో తాను కూడా పాలు పంచుకుంటుంది. లేని ఎడల ఉన్నతాత్మలే తన జీవన ప్రణాళికను నిర్ధారిస్తారు. భూమిపైన జన్మించటం జ్ఞానాన్ని సముపార్జించటం కోసమే అయితే మనం ఈ క్రింది అనుభవ పాఠాలను నేర్చుకోవాలి. 1. బాధ్యత గల కుటుంబంలో కానీ బాధ్యతారహిత కుటుంబంలో కానీ జీవించటం. 2. ప్రేమించటం, ప్రేమను స్వీకరించటం లేదా ఒక్కోసారి రెండింటిని నేర్చుకోవటం. 3. ఎవరికైతే గత జన్మల్లో హాని తలపెట్టామో వారితో కలిసి జన్మించి తప్పును సరిదిద్దుకోవటం. 4. గత జన్మల్లో మనం ఇతరులకు చేసిన హానికి పరిహారం చెల్లించటం. 5. ఎలా సంభాషించాలో నేర్చుకోవటం. 6. ధనవంతుడుగానో పేదవాడిగానో జీవించి ధనం విలువ తెలుసుకోవటం. 7. విద్యను అభ్యసించటం. 8. మంచి ఉద్యోగాన్ని కానీ జీవనోపాధిని కానీ సంపాదించటం. 9. ఒక వర్ణంలో పుట్టి ఒకనొక మతాన్ని తెగను అవలంబించటం.
10 కళలను, ప్రతిభను, సృజనాత్మకతను అనుభూతి చెందటం. 11 లోపాలను అధిగమించటం. 12 భయాలను ఎదుర్కోవటం. 13 వ్యసనాలను, అనారోగ్యాలను, కీర్తి ప్రతిష్టలను, వివాహాన్ని, విడాకులను, శరీర బరువుకు సంబంధించిన సమస్యలను, భిన్న లింగ సంపర్కాన్ని, ఏకలింగ సంపర్కాన్ని, ఇలా పలు విషయాలలో వ్యవహరించటాన్ని నేర్చుకోవటం. మానసికపరమైన, భావోద్వేగపరమైన, శారీరకపరమైన సవాళ్ళను ఎదుర్కోవటం. 14 పిల్లల సంరక్షణను నేర్చుకోవటం. 15 నిర్దిష్టమైన లక్ష్యం కోసం పోరాటం చేయటం. 16 భూ సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవటం. 17 ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం. 18 ఇతరులపై ఆధారపడకుండా ఉండటం, ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవటం. 19 అసలైన ఆనందాన్ని అనుభూతి చెందడం. ఆత్మ తనకు కావలసిన అనుభవాన్ని ఎంచుకున్న తర్వాత వాటికి అనుకూలమైన కుటుంబాన్ని కూడా తానే ఎంచుకుంటుంది. ఆత్మ తరచూ ఒకే కుటుంబ పరంపరలో జన్మిస్తుంది. అందుచేతనే నువ్వు ఈ జన్మలో కూతురు అయినప్పటికీ తల్లిగానో తండ్రిగానో అనుభూతి చెందుతూ ఉంటావు. దీని కారణంగానే నీ సోదరుడు నీకు తండ్రిలాగా అనిపిస్తాడు. ఆత్మలు తరచూ ఒకే కుటుంబంలో తమ అనుభవ పాఠాలు పూర్తయ్యే వరకు వివిధ పాత్రలలో అదే కుటుంబంలో జన్మిస్తుంటాయి. ఆ అనుభవాలు పూర్తయిన తరువాత వేరే కుటుంబ వ్యవస్థలోకి మారుతాయి. గత జన్మలో ఏ వ్యక్తితో అయితే పూర్తి కాని కర్మలు ఉంటాయో వాటికి తప్పకుండా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకనొక ఆత్మకు ఎవరితోనైనా పగ, ద్వేషాలు ఏర్పడినట్లయితే, లేదా ఎదుటివారిని తనని తాను క్షమించుకుని వారి మధ్య సమస్యలన్నీ సమసిపోయే వరకు ఆ వ్యక్తితోనే కలిసి జన్మించాల్సి ఉంటుంది. ఆత్మ ముక్తిని పొందే మార్గంలో ఎన్నోసార్లు భూమిపైన జన్మిస్తుంది. పరమాత్మ సృష్టిలోని సమతుల్యతను తెలుసుకోవటానికి సగం ఆడ జన్మలను, ఇంకో సగం మగ జన్మలను ఎత్తుతుంది. బుద్ధుడుగా పరిపక్వత చెందటానికి తాను 550 జన్మలు ఎత్తవలసి వచ్చిందని ఆయన చెప్పారు. ఆత్మ సంపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి ఒక జన్మ చాలదు. అది ఎన్నో పరిస్థితులలో జన్మిస్తూ ఆ అనుభవాల నుంచి జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది. పునర్జన్మ అంటే భూమిపైన మరణించిన తర్వాత తిరిగి క్రొత్త శరీరంతో మళ్ళీ జన్మించటం. గత జన్మ కర్మలను సమతుల్య పరుచుకుంటూ క్రొత్త విషయాలను నేర్చుకుంటూ ఆత్మ పరిపక్వత చెందుతుంది. కర్మ అంటే గత జన్మలలో చేసిన మంచి చెడుల ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవించటం. మీరు ఏ విత్తనం నాటుతారో దాని ఫలాలనే మీరు పొందుతారు. ఇతరులకు చేసిన మంచి అయినా చెడైనా మనకే ప్రాప్తిస్తుంది. మనకు జరిగిన మంచికైనా చెడుకైనా మనమే బాధ్యులం. పునర్జన్మ గురించి వివిధ మతాలు వ్యక్తపరిచిన విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను మెయిన్లీ పి హాల్స్ చే రచింపబడిన రీఇన్కార్నేషన్, ద సైకిల్ ఆఫ్ నెసెసిటీ అనే పుస్తకాలను చదివాను. ఆయన పరిశోధనలో తేలినదేమిటంటే హిందూ మతం, బౌద్ధ మతం, పురాతన యూదుల మతం, పురాతన క్రైస్తవ మతం పునర్జన్మలను నమ్మారు. కానీ ప్రస్తుత క్రైస్తవ మతం, ఇస్లాం మతం నమ్మటం లేదని తేలింది. పూర్వజన్మ మన ప్రస్తుత జన్మలోని ఎన్నో మర్మాలను విశ్లేషిస్తుంది. 1 మనలో కొందరు వికలాంగులుగా, అనారోగ్యంగా, మరికొందరు ఆరోగ్యవంతులుగా ఎందుకు జన్మిస్తారు? 2 కొందరు ఎందుకు ధనవంతులుగా, మరికొందరు పేదరికంతో ఎందుకు జన్మిస్తారు? 3 కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు కోల్పోతారు? 4 ఎందుకు కొందరు అందంగా, మరికొందరు అందవిహీనంగా జన్మిస్తారు? 5 ఎందుకు కొందరు అత్యంత మేధావులుగా జన్మిస్తారు? ఉదాహరణకు కొందరు ఎలా 6 ఏళ్ల వయసులోనే పాటలన్నీ స్వరపరుస్తారు? 3 ఏళ్ల వయసులోనే గణితంలో ప్రతిభను ఎలా కనబరుస్తారు? 6 కొందరు అనాథలుగా తల్లి లేదా తండ్రిని ఎందుకు కోల్పోతారు? ఎందుకు కొందరికి సవితి తండ్రి లేదా తల్లి ఉంటారు? 7 ఎందుకు విడాకుల సంఖ్య పెరుగుతోంది? 8 ఎందుకు జాతి వివక్ష, దాని ఉద్దేశ్యం ఏమిటి? 9 కొందరిని మొదటిసారి కలిసినప్పుడు ఎందుకు భయం వేస్తుంది? మరికొందరిని కలిసినప్పుడు ఎందుకు ఆకర్షింపబడతాం? 10 ఎందుకు కొన్ని రకాల భయాలను, మరికొన్ని రకాల సామర్థ్యాలను కలిగి ఉంటాం? 11 ఎందుకు కొన్ని ప్రదేశాలను మొదటిసారి చూసినా ఇంతకుముందు చూసినట్లు అనిపిస్తాయి? 12 కొన్ని మతాలకు, తెగలకు చెందిన వారు
కానప్పటికీ వాటి పట్ల ఎందుకు అవగాహన కలిగి ఉంటాం? 13 ఎందుకు కొందరు పిల్లలు వేరే భాషలో మాట్లాడుతూ వేరొకరు తమ తల్లిదండ్రులని, తమ ఇల్లు ఇంకెక్కడో ఉందని, వారి పేరు ఇంకేదోనని చెప్తారు? ఎక్కడో జరిగిన సంఘటనలను ఎలా వివరిస్తూ ఉంటారు? పైన చెప్పిన విషయాలకు ఉదాహరణగా ఒకానొక సంఘటనను వివరిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల వయస్సు ఉన్న నా సవతి కొడుకుతో కలిసి నా సోదరుని చూడటానికి ఆసుపత్రికి వెళ్ళాను. నా సోదరి చివరి దశలో ఉన్నారా అని ప్యాట్ నన్ను ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఆశ్చర్యపడి కాదని సమాధానం చెప్పాను. అప్పుడు తల పైకి ఎత్తి నా వంక చూస్తూ, నేను ఎప్పుడు చనిపోయానో నీకు గుర్తుందా అని ప్రశ్నించాడు. అంటే నీ ఉద్దేశం ఏమిటి అని అతడిని తిరిగి ప్రశ్నించాను. నా ప్రశ్నకు సమాధానంగా అతడు, మట్టితో పోడ్చబడిన సూర్యుడిచే దహించబడిన నా ముఖం నీకు గుర్తులేదా అని ప్రశ్నించాడు. నాకు ఏమీ గుర్తులేదని అతనికి ఇంకా ఏ ఏ విషయాలు గుర్తున్నాయో చెప్పమన్నాను. ఇంకేమీ గుర్తులేవని చెప్పాడు. 2 కారణాల వలన నా మతి స్తంభించిపోయింది. మొదటిది పోడ్చడం, దహించడం అన్న మాటలు 3 ఏళ్ల వయస్సు వాడికి చాలా పెద్దవి. మూడవది, వాడి తండ్రి దగ్గర నుంచి పిల్లవాడిని నేను ఎప్పుడు నా దగ్గరికి తీసుకువచ్చినా నా సంరక్షణలో వాడు చనిపోతాడేమోనన్న భయం కలుగుతుండేది. నేను భయపడినదంతా క్రిందటి జన్మలోనే జరిగిపోయిందన్న విషయం నాకు తెలీదు. నాకు ప్రస్తుతం ఆ విషయాలు గుర్తులేకపోయినా నా లోపల బలంగా నాటుకుపోయాయి. ప్యాట్ చెప్పిన విషయం వల్ల నాకు తన తల్లికి మధ్య జరిగే గొడవలకు కారణం తెలిసింది. ప్యాట్కి నేను ఎంతో కృతజ్ఞురాలని. జరిగినదంతా ప్యాట్ తల్లికి చెప్పగానే ఆమెకు కూడా ప్యాట్ నాతో ఉన్నప్పుడు చనిపోతాడేమోనన్న భయం వేసేదని చెప్పింది. ఇప్పుడు అన్ని భయాలు అర్థవంతంగా అనిపించాయి. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వజన్మ స్మృతులు కలగటం సహజమే. నేను అందరినీ చిల్డ్రన్ పాస్ట్ లైఫ్ బై కెరోల్ బౌమెన్ పుస్తకాన్ని చదవమని కోరుతున్నాను. రచయిత ఆ పుస్తకం ద్వారా చిన్నపిల్లల పూర్వజన్మ స్మృతులను అద్భుతమైన కథల రూపంలో చక్కగా వివరించారు. ఆత్మిక మార్గదర్శకులు. భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరికి మార్గదర్శక ఆత్మ ఉంటారు. మనకు కనిపించకపోయినప్పటికీ వారు మనల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ సహాయపడుతూ ఉంటారు. కొందరికి జీవిత పర్యంతం ఒకే మార్గదర్శక ఆత్మ ఉంటారు. మరికొందరికి జీవితంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మార్గదర్శక ఆత్మ మారుతూ ఉంటారు. ఉన్నత ఆత్మలే మార్గదర్శక ఆత్మ కాగలరు. వారు మనం చేసే పనులను వ్యాఖ్యానించరు, వ్యతిరేకించరు. మన ఆత్మోన్నతికి నిత్యం సహాయపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మన ఆత్మకు అత్యంత సన్నిహితులే మనకు మార్గదర్శక ఆత్మగా ఉంటూ మనం ప్రక్కతోవ పట్టకుండా భూమి మీద ఏం సాధించడానికి వచ్చామో దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. వారు మనతో మన భావనల ద్వారా, ఆలోచనల ద్వారా, కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. వారు మన ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తూ ఉంటారు. ఒక్కో సందర్భంలో దేవదూతలు కూడా మనకు మార్గదర్శక ఆత్మగా రావచ్చు. ఇంతకుముందు ఎన్నడూ చూడని దివ్యమైన ఆత్మలే దేవదూతలు. వారు ఎల్లప్పుడూ అపారమైన ప్రేమతో, ఆనందంతో, ఉత్సాహంగా ఉంటారు. వారు చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉంటారు. మనం చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ కష్ట సమయాలలో మన వెన్నంటే ఉండి కాపాడుతుంటారు. ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం. కొందరు దేవదూతలు మానవ రూపంలో భూమిపైన ఉన్నారు. వారు ఈ భూమిపై చైతన్యాన్ని పెంచడానికి, అందరికీ ఆదర్శంగా ఉండటానికి జన్మించారు. మీరు సహజంగానే వారిని కనుక్కోగలరు. అందరిపైన వారు అపారమైన ప్రేమను కురిపిస్తూ మృదువైన మాటలతో ఎల్లప్పుడూ అందరిలోనూ మంచినే చూస్తూ ఉంటారు. భూమి మీద ఉన్న కొందరు దేవదూతలకు ఉన్న రెక్కలను చూడకపోయుంటే నేను ఈ విషయం నిజమని నమ్మేదాన్నే కాదు. మనకు వారు కనిపించకపోయినప్పటికీ దివ్యాత్మలు మార్గదర్శక ఆత్మ గురించి తెలియకపోయినప్పటికీ వారు మన చుట్టూనే ఉంటారు. మనకు అవసరమైనప్పుడల్లా మన ఆత్మతో సంభాషిస్తూనే ఉంటారు. వారితో పరిచయం ఏర్పరచుకోవాలంటే మీరు మేలుకొని ఉన్నప్పుడే వారిని మీతో మాట్లాడమని అడగండి. వారు మీ ప్రక్కనే ఉన్నట్లు ఊహించుకుని వారితో సంభాషించండి. ఎలాగైతే క్రొత్తగా ఎవరితోనైనా బంధం ఏర్పరచుకోవటానికి మన వైపు మనం కృషి చెయ్యాలో అదేవిధంగా వారితో బంధానికి కూడా ప్రతిరోజు కృషి చేయాల్సి ఉంటుంది. వారు ప్రక్కనే ఉన్నారని
మీకు తెలియజేయమని అడగండి. మనం పూర్తి స్పృహలో ఉన్నప్పుడు వారితో సంభాషించడానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వారు మనల మాటల ద్వారా సంభాషించలేరు. ఆలోచనల ద్వారా, భావనల ద్వారా సంభాషించడానికి ప్రయత్నించి తప్పకుండా సఫలమవుతారు. సంచిత కర్మలు. నేను కొన్ని ఉదాహరణల ద్వారా ఆత్మకు ఉన్న పూర్వజన్మ కర్మలను ఎలా పరిష్కరించుకోవాలో వివరిస్తాను. కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటాం. ఆ సంఘటనలకు కారణాలు మన ఊహకు అందనివి. మనలో చాలామంది మనకు కష్టాలు దేవుడు ఇస్తున్నాడు అని అనుకుంటారు. కానీ నిజానికి కష్టాలు అయినా సుఖాలు అయినా ఆత్మ తన కర్మలను తీర్చుకోవటానికి ఏర్పరచుకున్న జీవన ప్రణాళికలోని భాగాలే. మనకున్న పరిమితమైన జ్ఞానంతో కష్టాల నుంచి బయటపడలేమని అనుకుంటాం. అటువంటి సందర్భాలలో గురువులు మనల్ని మనం విమర్శించుకోకూడదని, మనకు ఎదురైన ప్రతి సంఘటనను ఒప్పుకుంటూ ముందుకు సాగిపోవాలని చెప్పారు. ఎటువంటి సంఘటన జరగటానికి బలమైన కారణం తప్పకుండా ఉంటుందని, ఆత్మ పరిధి నుంచి ఆలోచించమని, ఆ అనుభవాలను పాఠాలుగా నేర్చుకోవటం ఆత్మకు అవసరమని చెప్పారు. అనుమానాన్ని నివృత్తి చేసుకున్న సైనికుడు. నా క్లయింట్ జాన్ వియత్నాం దేశం యుద్ధం గురించి భయభ్రాంతులకు లోనై యుద్ధంలో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నాడు. మనస్సాక్షికి విరుద్ధంగా ఉండలేక యుద్ధంలో పాల్గొనవలసిందిగా వచ్చిన ఆదేశాలను తప్పించుకోవటానికి కెనడాకు వెళ్ళిపోయాడు. ఆ సంఘటన అతడిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ యుద్ధానికి వెళ్ళకూడదని తీర్మానించుకున్నాడు. తాను దేశం కోసం పాల్గొనే యుద్ధాన్ని ఎందుకు తిరస్కరించాడో తెలుసుకోవడానికి నా దగ్గరకు సైకిక్ రీడింగ్ కోసం వచ్చాడు. ఆ పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే అతను తన గత 2 జన్మలలో దేశం కోసం ప్రాణాలను అర్పించాడు. కనుక ఈ జన్మలో ఆత్మ ఇంత తక్కువ వయసులో ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. క్రిందటి జన్మలో ఆత్మ తీసుకున్న నిర్ణయాలు ఈ జన్మకి వర్తించవు. ఇదంతా విన్న తర్వాత అతను ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత సంఘర్షణలకు సరైన కారణం తెలిసినందుకు ఎంతో ఆనందించి వెళ్ళిపోయాడు. అంతా మన మంచికే. 3 ఏళ్ల వయస్సు నుంచి బెట్సీ తాను డాక్టర్ అవుతానని తల్లికి చెప్తూ ఉండేది. అదే ఆశయంతో పెరిగి పెద్దదైంది. తాను వైద్య కళాశాలలో ప్రవేశించిన తరువాత తాను చదువుతున్న చదువు పట్ల నిరుత్సాహం ఎదురైంది. తాను కోరుకున్న దానికి అక్కడ ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పింది. ఆమె సైకిక్ రీడింగ్కి నా దగ్గరకు వచ్చినప్పుడు 2 ప్రశ్నలకు సమాధానాలు కోరింది. ఒకటి, ఆమెకు డాక్టర్ అవటం జీవిత ఆశయం అయినప్పటికీ తీరా అక్కడకు వెళ్ళాక ఎందుకు నిరుత్సాహాన్ని చవిచూస్తోంది. రెండవది, ఇప్పుడు తాను ఏం చేయాలి. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటానికి నేను ఆమె గత జన్మలను పరిశీలించసాగాను. ఆమె బలంగా కోరుకోవటం వల్ల డాక్టర్ అనే ఆలోచన నుంచి బయటకు రాలేకపోతోంది. తన మార్గదర్శక ఆత్మ ఆమెను డాక్టర్గా వద్దని, దానికి బదులు ఇంకో మార్గాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్పారు. జరిగిందంతా మర్చిపోయి తనకు అనిపించింది కాకుండా వేరే చేయమని కోరారు. తనకు అందించబడిన సమాచారంతో ఆమె మనస్సు కుదుటపడింది. ఆ విషయం ఈమె బయటకు చెప్పకపోయినప్పటికీ నాకు ఖచ్చితంగా తెలుసు. తాను తప్పకుండా జరిగిన దాన్ని అంతా మర్చిపోగలదని. లైంగిక ప్రాధాన్యతలు. క్లైఫ్ ఒకరోజు తనకు ఉన్న స్వలింగ సంపర్క సంబంధం గురించి తెలుసుకోవటానికి నా దగ్గరకు సైకిక్ రీడింగ్ కోసం వచ్చాడు. ఆ భగవంతుడు అతడిని ఎందుకు అలా పుట్టించాడో, తనకున్న గత జన్మల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతని ప్రస్తుత జీవన విధానం తనకు బాధిస్తోందని చెప్పాడు. ఆ పరిశీలనలో క్లైఫ్ గురువులు తాను వరుసగా చాలా జన్మలు స్త్రీగా జన్మించాడు అని, ఈ జన్మలు తీసుకుంటున్న సమయంలో ఉన్నతాత్మలు అతడు పురుషుడిగా సమతుల్యపరుచుకోవటానికి పురుష శరీరంలో జన్మించమని చెప్పారు. స్వలింగ సంపర్కిగా జన్మించడానికి అతను ఎటువంటి తప్పు చేయలేదని, ఈ జన్మ అతనికి వేసిన శిక్ష కాదని చెప్పారు. లైంగిక ప్రాధాన్యత ఏర్పడటానికి కారణం అతని ఆత్మకు స్త్రీతో కన్నా పురుషుడితో ఉండటం సహజంగా అనిపించటమేనని, అతని ఆత్మకు పురుష శక్తిని అర్థం చేసుకోవటానికి ఇంకా కొన్ని జన్మలు పడతాయని, అతను సంపూర్ణ సమతుల్యమైన ఆత్మగా పరిణమించే మార్గంలో ఉన్నాడని చెప్పారు.
ఇలాగే స్త్రీలలో కూడా స్వలింగ సంపర్కులు నా దగ్గరకు సైకిక్ రీడింగ్కు వచ్చారు. అటువంటి స్త్రీలు వరుసగా చాలా జన్మలు పురుషుడిగా జన్మించి స్త్రీ శరీరంతో వారిని వారు సమతుల్యపరుచుకుంటున్నారు. ఒక స్వలింగ సంపర్కం అయిన స్త్రీ తాను ఏర్పరచుకున్న సంబంధాల గురించి గురువులు ఆమెను తప్పుగా భావిస్తున్నారేమోనని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకు మార్గదర్శక ఆత్మ ఎంతగానో ఆశ్చర్యపోయి తాము ఎప్పుడు ఎవరి లైంగిక విషయాల గురించి తీర్మానించమని, ఆత్మ ఎంచుకున్న ప్రతిదాన్ని కేవలం ఒక అనుభవంగానే పరిగణిస్తామని చెప్తారు. నేను హాల్ అనే స్వలింగ సంపర్కికి సైకిక్ రీడింగ్ చేశాను. అతని పూర్వజన్మ కర్మలను అనుభవించడానికి ఈ జన్మలో అతడు స్వలింగ సంపర్కిగా జన్మించాల్సి వచ్చిందని మాస్టర్లు తెలియజేశారు. పూర్వజన్మలలో అతడు స్వలింగ సంపర్కులను ఎంతో ఆక్షేపిస్తూ అతడికి సమయం దొరికినప్పుడల్లా వారిని అవహేళన చేస్తూ ఉండేవాడు. అందుకే అతడిని ఆత్మలోకపు గురువులు ఈ జన్మలో స్వలింగ సంపర్కిగా జన్మించి వారి పరిస్థితులను అవగతం చేసుకోమని, ఇతరులను విమర్శించడం మానేయమని చెప్పారు. పైన చెప్పిన విధంగానే ఆత్మ తన కర్మలను ఇలా సమతుల్యపరుచుకుంటుంది. కానీ హాల్కి పైన చెప్పిన విషయాలేమీ ఆశ్చర్యపరచలేదు. అతడు స్వలింగ సంపర్కి అయినప్పటికీ తోటి స్వలింగ సంపర్కులను విమర్శిస్తుంటాడని, వారందరిలో తాను ఒకడన్న భావన తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని, వారందరిలోనూ తనని తాను ప్రత్యేకంగా భావిస్తాడని చెప్పాడు. గురువులు అతన్ని స్వలింగ సంపర్క విషయంలో అందరినీ తనలాగే భావించమని, విమర్శించవద్దని, వారిని పూర్తిగా అర్థం చేసుకోమని చెప్పారు. అంతేకాక అతడికి ఈ విషయమై స్వస్థత చికిత్సను ప్రారంభించమని కోరారు. తాను ఈ విషయమై తప్పకుండా కృషి చేస్తానని చెప్పాడు. కానీ నన్ను మళ్ళీ కలవలేదు. వావి వరసలు లేని లైంగిక సంబంధాలు. క్యారీ అని ఒక యువతి తాను ఎందుకు వావి వరుసలు తప్పిన సంబంధాన్ని ఏర్పరచుకుందో, ఆ సంబంధంలో ఎందుకు ఆనందాన్ని పొందిందో తెలుసుకోవటానికి నా దగ్గరకు వచ్చింది. తాను చేసిన దానికి ఎంతో సిగ్గుపడింది. ఆమె నాకు తప్ప ఎవరికి ఈ విషయం చెప్పలేదు. తన తండ్రితో ఆమెకున్న సంబంధానికి కారణం పూర్వజన్మల పరిశీలన ద్వారా తెలుసుకోవాలనుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం తన తండ్రికి దూరంగా ఉన్నందున జీవితంలో ఏదో కోల్పోయిన భావన కలుగుతోందని, దానికి గల కారణం తనకు వివరించమని గైడ్స్ను కోరింది. మార్గదర్శక ఆత్మ ఈ విషయం గురించి ఏమి చెప్తారో వినాలని నాకు చాలా ఆసక్తి కలిగింది. కానీ వారు చాలా సులభంగా సమాధానం ఇచ్చారు. క్యారీ మరి ఆమె తండ్రి పూర్వజన్మల్లో ప్రేమికులని, ఈ జన్మలో వారి బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడానికి తండ్రి కూతుళ్ళుగా జన్మించారని, వారిరువురి మధ్య లైంగికపరమైన సంబంధం ఉన్నప్పటికీ వారు తండ్రి కూతుళ్ళు బంధాన్ని పూర్తిగా అనుభూతి చెందారని చెప్పారు. తన తండ్రి ఆమె నుంచి దూరంగా ఉండటానికి కారణం 10 సంవత్సరాల క్రితం అతను ఊరు వదిలి వెళ్ళారని చెప్పింది. వారిరువురు కావాలంటే వచ్చే జన్మలో మళ్ళీ ప్రేమికులుగా పుట్టవచ్చని, ప్రస్తుత జన్మలో తండ్రి కూతుళ్ళ బంధానికి విలువిచ్చి ఆ బంధానికి మాత్రమే కట్టుబడి ఉండమని మార్గదర్శక ఆత్మ తెలియజేశారు. తన తండ్రికి దూరమైనందున కలిగిన బాధ నుంచి బయటపడటానికి ఇంకో 2 సార్లు నా దగ్గరకు స్వస్థత పొందటానికి క్యారీ వచ్చింది. 2వసారి వచ్చినప్పుడు తనలో చాలా మార్పు కనిపిస్తోందని, తన భర్తకు తనకు మధ్య బంధం ఇంతకు ముందు కన్నా చాలా మెరుగుపడిందని, జరిగినదంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పింది. తన తండ్రి తన పూర్వజన్మలో ప్రేమికుడని తెలుసుకున్న కారణంగానే ఇప్పటి వరకు తాను అనుభవిస్తున్న పాపపు భారం నుంచి విముక్తి పొందగలిగానని చెప్పింది. జాతిపరమైన ప్రాధాన్యత. ఎస్టెల్లా అనే యువతి తాను ఎందుకు నల్లజాతి వారితోనే సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతుందో తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. అలా ఇష్టపడటంలో తనకేమీ ఇబ్బంది లేదని, కానీ ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. ఆమె ఆఫ్రికా అమెరికన్ ఆహారాన్ని, సంగీతాన్ని, నాట్యాన్ని కాకుండా పద్ధతులను, కట్టుబాట్లను ఇష్టపడుతోందని, ఆఫ్రికన్ కానప్పటికీ తనకు తాను ఆఫ్రికన్ లాగే అనిపిస్తోందని చెప్పారు. మీరు ఊహించే ఉంటారు ఆవిడకు ఆత్మిక మార్గదర్శకులు ఏమని సమాధానం ఇచ్చి ఉంటారో. ఎస్టెల్లా చాలా జన్మలు ఆఫ్రికన్గానే జన్మించారు. ఈ జన్మలో కూడా ఆఫ్రికన్గానే పుట్టాలనుకుంది. కానీ ఆమె ఆత్మ తెల్లవారి పద్ధతులను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని, తాను క్రిందటి జన్మలో తెల్లవారిని అర్థం చేసుకోకుండా విమర్శిస్తూ ఉండేదని గురువులు ఆమెకు చెప్పారు. నేను ఈ విషయాలను ఆమెతో చెప్పగానే ఆమె నవ్వి
తాను ఎప్పటికీ తెల్లవారిని అనుమానిస్తూనే ఉంటానని, వారిని నమ్మనని, వారి దగ్గర ఉన్నప్పుడు సురక్షిత భావన కలగదని, నల్లవారి దగ్గరే తనకు సురక్షితంగా అనిపిస్తుందని చెప్పారు. తాను పుట్టిన సాంప్రదాయాన్ని, కట్టుబాట్లను తప్పకుండా అర్థం చేసుకోమని గురువులు ఆమెను కోరారు. ఆమెకు తెల్లవారి మీద ఉన్న ఆగ్రహం తగ్గించుకునే మార్గం మీద దృష్టి సారించమని ఆమెకు చెప్పారు. ఎస్టెల్లా ఈ విషయం పైన చాలాసార్లు స్వస్థత పొందటానికి వచ్చింది. తాను పరిపూర్ణంగా తయారవ్వటానికి, తనలోని అపనమ్మకాలు పోగొట్టుకోవడానికి చాలా సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. తాను స్వస్థత పొందుతున్న సమయంలో ఆమె జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలన్నీ తెల్లవారిపైన నమ్మకాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమెకు ప్రస్తుతం తెల్ల జాతిలోనూ నల్ల జాతిలోనూ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పడ్డారు. మూసివేయబడిన స్థలం లేదా చీకటిని గూర్చిన భయం. సారాహ్ అనే యువతకి చీకటి కన్నా పైకప్పు ఉన్న ఇల్లు అన్న భయపడుతుండేది. పెద్దయ్యాక భయం తగ్గిపోతుందని అనుకుంటూ ఉండేది. ఆ భయం కారణంగా ఆమెకు లైట్ లేకుండా నిద్ర పట్టేది కాదు. తన పూర్వజన్మను పరిశీలిస్తున్నప్పుడు నేను సారాహ్ ఆత్మ ప్రతిబింబాన్ని ఈజిప్ట్ కాలంలో చూశాను. ఆ జన్మలో ఆమె మగవాడుగా జన్మించింది. అతడు సజీవంగా ఉండగానే అతడి నాలుకను కోసి నిలువున పాతిపెట్టడం నా దివ్య నేత్రంతో చూశాను. ఆ జన్మలో అతడు తనను తాను రక్షించుకోవటానికి వేరొకరి గురించి తప్పుడు ఆరోపణలు చేయటం వల్ల ఆ వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఆ తప్పుడు ఆరోపణ బయటపడిన తరువాత అదే శిక్షను ఇతనికి విధించటం జరిగింది. సారాహ్ని తనకున్న భయాల నుంచి స్వస్థత చేకూర్చమని ఆమె మార్గదర్శక ఆత్మని కోరాను. ఆమె తనను తాను క్షమించుకోవాలని, ఆ సంఘటన జరిగి చాలా జన్మలు గడిచినట్లు తాను గుర్తించాలని గురువులు చెప్పారు. ఆ జ్ఞాపకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించమన్నారు. ఈ విషయాలన్నీ ఆమెకు తెలియజేసి స్వస్థత ప్రక్రియ చేస్తున్నప్పుడు 2 సార్లు తనకు ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది. నేను అంబులెన్స్ను పిలవాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ కొంతసేపటికి ఆమె భయం నుంచి బయటపడ్డానని చెప్పింది. ఇప్పుడు ఆమె చీకట్లో ధైర్యంగా పడుకోగలుగుతున్నది. అగ్ని భయం. లీ పూర్వజన్మ పరిశీలన ద్వారా తనకున్న అగ్ని భయానికి కారణం తెలుసుకుంది. చిన్న వయసులో ఆ భయం చాలా ఎక్కువగా ఉండేది. వయసు పెరిగే కొద్దీ భయం తగ్గుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో ఉన్నట్లుండి ఆ భయం పెరిగిందని, ఇంట్లో ఎక్కడ ఉన్నా తరచూ పొగ వాసన వస్తోందని, ఇల్లంతా పొగను గుర్తించే పరికరాలు అమర్చబడినప్పటికీ మధ్యరాత్రిలో ఈ ఇంటికి నిప్పు అంటుకుందేమోనన్న భయంతో నిద్ర మేల్కుంటున్నట్లు చెప్పింది. గైడ్స్ ఆమెకు తాను ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వ్యక్తి క్రితం జన్మలో ఆమె కొడుకని చెప్పారు. ఆ జన్మలో కూడా లీ ఆడజన్మే తీసుకుందని, అంతేకాక ఆమె ఆ జన్మలో ఒక రైతు అని కూడా చెప్పారు. ఆమె కుమారుడు ప్రస్తుత జన్మలో సహజీవనం చేస్తున్న వ్యక్తి. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటికి నిప్పు అంటింది. ఆత్మహత్య చేసుకున్నాడని, ఇల్లు కొడుకు రెండూ పోవడంతో లీ అల్లకల్లోలమయ్యిందని, ఆ సంఘటన నుంచి తాను ఇంకా బయటకు రాలేదని మార్గదర్శకులు చెప్పారు. ఎప్పుడైతే లీ మళ్ళీ అతడితోనే సహజీవనం మొదలుపెట్టిందో తన ఆత్మలో ఆ జ్ఞాపకాలు మళ్ళీ బహిర్గతం అయ్యాయి. అందుచేతనే ఆమె అతడిని విడిచి ఉండలేక అతడినే అంటిపెట్టుకుని ఉంటూ, అతడు దూరంగా వెళ్తే మళ్ళీ వెనక్కి రాదేమోనన్న భయాందోళన చెందుతోందని చెప్పారు. లీ కూడా ఈ భయాలన్నీ తాను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పింది. మార్గదర్శకులు ఆమెను తర్వాత 3 రోజులు విషాద నేపథ్యం కలిగిన సినిమాలు చూడమని చెప్పారు. తనని ఆ భావోద్వేగాల నుంచి బయటపడమని జరిగిన సంఘటనలను వదిలిపెట్టమని కోరారు. ఆ ఆలోచనల నుంచి బయటపడ్డాక తాను అన్యోన్యమైన బంధాన్ని అతడితో ఏర్పరచుకోగలదని చెప్పారు. మరుసటి రోజు లీ నాకు ఫోన్ చేసింది. ఆమె తన ప్రియుడికి ఇంతకుముందు రోజు జరిగిన సంఘటన మొత్తం వివరించిన తర్వాత తన ప్రియుడు కూడా చిన్న వయసులో నిప్పును వెలిగించాలి అంటే భయపడేవాడని చెప్పాడు. ఒకనాడు నిప్పును వెలిగిస్తుండగా మంచం మీద పడి మంచం మొత్తం తగలబడిపోయి తద్వారా ఇల్లంతా మంటలు అంటుకున్నాయని చెప్పాడు. కానీ 5 సంవత్సరాలు దాటాక మంటలు వెలిగించాలి అంటే
భయం పోయిందని సైకిక్ రీడింగ్ పూర్తయ్యాక లీ తనకి తన ప్రేమికుడికి మధ్య బంధం బలపడిందని చెప్పింది. ఆ తర్వాత కొన్ని నెలల సహజీవనం చేసి వారు ఇరువురు మంచి స్నేహితులుగానే విడిపోయారని చెప్పింది. గర్భధారణ భయం. మోలీ తాను ఎదుర్కొంటున్న గర్భధారణ భయానికి గల కారణాన్ని సైకిక్ రీడింగ్ ద్వారా తెలుసుకోవాలనుకుని నా దగ్గరకు వచ్చింది. ఈమె భర్తకు పిల్లలు కావాలన్న బలమైన కోరిక ఉంది. ఆమెకు ఉన్న ఈ భయం కారణంగానే తన వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడుతున్నాయని చెప్పింది. నేను ఆమెకు సైకిక్ రీడింగ్ చేసినప్పుడు ఆమె క్రిందటి జన్మలో బిడ్డకు జన్మనిస్తూ చనిపోయినట్లు కనపడింది. నా మార్గదర్శకులు మోలీని తాను ప్రసవిస్తూ చనిపోయిన సంఘటనని ఊహించుకొని దాని గురించి ఆమెకు కలిగిన భావనలన్నింటినీ పూర్తిగా వ్రాయాలని, అలా చేయటం వల్ల ఆ ఆలోచనలన్నింటినీ తన శరీరం నుంచి కాగితం మీదకు పెట్టాలని చెప్పారు. ఆ సంఘటనలన్నీ ఆత్మ లోపలి వరకు పాతుకుపోలేదని, పైన ఉపరితలంలోనే ఉన్నాయని, అందుకే తీవ్రమైన భయభ్రాంతులకు లోనవుతోందని చెప్పారు. మోళీ తన భయం నుంచి బయటపడితే ఈ జన్మలోనే తప్పకుండా తల్లి కాగలదని కూడా చెప్పారు. మోలీ ఇదంతా జరిగిన సంవత్సరం తర్వాత తన మార్గదర్శకులు చెప్పిన మాటలు పాటించిందని, గర్భ సంబంధమైన భయాలు పోయాయని, అంతేకాక తాను ఒకానొక ఆడ శిశువుకి జన్మను ఇచ్చిందని నన్ను కలిసినప్పుడు చెప్పింది. ఖచ్చితంగా ఎంతమందికి అని చెప్పలేను, కానీ ఈ రకమైన భయాన్ని ఎదుర్కొంటున్న చాలామంది స్త్రీలను నేను చూశాను. గర్భ సంబంధమైన విషయాల పట్ల భయం చాలా సహజమైన విషయం, కానీ అదే భయం ఎక్కువైతే పిల్లలు పుట్టని పరిస్థితులు, జననేంద్రియ సమస్యలకు కారణం కాగలదు. మానసిక వైద్యులు, హిప్నోటిస్టు ఎవరైతే పూర్వజన్మలను జ్ఞప్తికి తీసుకుని వచ్చి చికిత్స చేస్తారో వారు మనల్ని పీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. నేను నా వృత్తిపరంగా అగ్ని, జలం, ఎత్తైన స్థలాలు, కుక్కలు, గుర్రాలు, రకరకాల జంతువులు, కత్తులు, చాకులు, పదునైన వస్తువులు, చీకటి, జాతిపరమైన నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన చరిత్రలో నిర్దిష్ట సమయం గురించిన ఎన్నెన్నో భయాలు కలిగిన వ్యక్తులకు చికిత్స చేశాను. క్రిందటి జన్మలో భావోద్వేగాలకు సంబంధించిన క్షోభ కనుక అనుభవించినట్లయితే ఆ సంఘటనని గుర్తించి స్వస్థత పరుచుకునే దాకా అది మన ఆత్మ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిపోతుంది. అనారోగ్య సమస్యలు. సైల్వియా తనకున్న అనారోగ్య సమస్యలకు గల కారణాన్ని తెలుసుకోవాలనుకుని నా దగ్గరకు సైకిక్ రీడింగ్ కోసం వచ్చింది. ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ వైద్య నిపుణులను కలుస్తూ ఉండేది. వారు ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని తెలుపుతుండేవారు. ఆమె రకరకాల మందులు వాడటంతో యాంటీబయోటిక్స్ ఆమెపై ప్రభావం చూపడం ఆపేశాయి. ఆమె తనకున్న ఆరోగ్య సమస్యల కోసం ఎటువంటి వైద్యుడిని కలవాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోదలిచి నా దగ్గరకు వచ్చింది. ఆవిడికి పూర్వజన్మ మీద నమ్మకం లేదు కనుక మార్గదర్శకులు తన పూర్వజన్మ గురించి వివరిస్తున్నప్పుడు ఆమె వినడానికి ఎంత మాత్రమూ శ్రద్ధ చూపలేదు. ఆమె ఎవ్వరూ తన ఆరోగ్యాన్ని సరిచేయగలరోనన్న దాని గురించే ఆలోచిస్తోంది. మార్గదర్శకులు ఆమె క్రిందటి జన్మలో పేరు ప్రఖ్యాతులు లేని వైద్యుడు అని, అతడు తన దగ్గరకు వచ్చే రోగుల మాటలు పూర్తిగా వినకుండా మందులు వ్రాసేశాడని చెప్పారు. రోగులు వారికున్న రోగాన్ని ఇతడు ఎంతో కొంత తగ్గిస్తాడని అనుకున్నంతకాలం వారి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడని, అంతేకాక తన దగ్గరకు వచ్చే ఆడా రోగులను అస్సలు ఇష్టపడకపోగా తన దృష్టిని వారి వైపు మరల్చడానికి ప్రయత్నిస్తారని అనుకునేవాడు. కనుక ఈ జన్మలో సైల్వియా అదే రకమైన సంఘటనలను ఎదుర్కొంటోందని మార్గదర్శకులు వివరించారు. అంతేకాక మార్గదర్శకులు ఆమెను వైద్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మానేయాలని, తన శారీరక పరిస్థితిని తానే అర్థం చేసుకుని చక్కదిద్దుకునే సామర్థ్యం ఆమెకు ఉందని గుర్తించాలని చెప్పారు. వైద్యులకు అన్నీ తెలుసునన్న ఆలోచన సరైనది కాదని ఆమె తెలుసుకోవాలనుకున్నారు. తనకు ఆరోగ్య విషయంలో
ఉన్న దృక్పథాన్ని వేరొక కోణం నుంచి చూడాలని చెప్పారు. తనకున్న శక్తిని తాను గుర్తించాలని, వైద్యులపైన ఆధారపడటం పూర్తిగా మానేయాలని, తన పట్ల తాను పూర్తి బాధ్యత వహిస్తూ ధ్యానం ద్వారా తన శరీరంతో అనుసంధానం చెంది తద్వారా శరీరానికి ఏది అవసరమో అది అందించాలని చెప్పారు. పూర్తిగా వైద్యులందరినీ విడిచిపెట్టొద్దని, తన పూర్వజన్మలో ఆమెకున్న లక్షణాలు కలిగిన వైద్యుల జోలికి పోవద్దని చెప్పారు. మార్గదర్శకులు చెప్పిన వాటిలో ఒక్క మాట కూడా ఆవిడ వినలేదు. ఆమె వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకొక వైద్య నిపుణుడు ఉన్నాడని, అతని దగ్గరకు వెళ్ళి చూస్తానని అంది. నేను సంతోషించిన విషయం ఏమిటంటే జరిగిన సంఘటన మొత్తాన్ని రికార్డు చేసి భద్రపరిచాను. ఎప్పుడైతే ఒకరోజు ఆమె తిరిగి వచ్చి ఇదంతా వినాలనుకుంటే వినిపించి తిరిగి ఆమెను త్రోవలోకి తేవచ్చు అనుకున్నాను. ఒకవేళ అలా కనుక జరగకపోతే ఆమె ఇదే పరిస్థితిని అనుభవించడానికి తిరిగి భూమి మీదకు వస్తుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పుడు పరిస్థితులు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయి. తద్వారా ఆమె తన ఆరోగ్యానికి తానే శ్రద్ధ వహించక తప్పదు. జాకీది కూడా ఎటువంటి పరిస్థితే, కానీ ఆమె కర్మలు వేరు. ఆమె కూడా ఎన్నో రకాల రోగాలతో బాధపడుతూ ఎందరో వైద్యులను కలిసింది. ఆమెకు ఉన్న సమస్య ఇది అని నిర్ధారించడానికి లేదు. కానీ ఆమె ఎన్నో రకాల మందులు వాడటం వల్ల తన రోగ నిరోధక శక్తి క్షీణించిపోయింది. సైల్వియాలా కాకుండా జాకీ నేను చేసిన సైకిక్ రీడింగ్ను భిన్నంగా అర్థం చేసుకుంది. తాను పూర్వజన్మలో ఏం చేస్తే ఈ జన్మలో ఇటువంటి కర్మలు తెచ్చుకుందో తెలుసుకోవాలనుకుంది. తనకు పూర్తిగా ఎప్పుడు నయమైపోతుందని, తనని తాను ఎలా సంరక్షించుకోగలనని అడిగింది. గైడ్స్ ఆమె క్రితం జన్మలో నర్స్ అని, ఆమె పని చేసే చోట యాజమాన్యం లేనందున నిరాశ చెంది ఎవ్వరూ చేయడానికి ఇష్టపడని పనులన్నీ తనంతట తానే ఒప్పుకొని చేస్తూ ఉండేదని చెప్పారు. ఆమె ఆత్మ తానొక గొప్ప వైద్యురాలు కావాలని కోరుకుంటోందని, తాను కోసం ఒక జన్మంతా రోగాలను అనుభవించి తద్వారా రోగాలతో బాధపడుతున్న వారి యందు ఎలా దయ చూపించాలో తెలుసుకోవడానికి ఈ జన్మలో ఇలా రోగగ్రస్తురాలుగా జన్మించిందని చెప్పారు. వచ్చే జన్మలో ఆమె గొప్ప వైద్యురాలు కాగలదని చెప్పారు. మార్గదర్శకులు ఆమెతో ఆధ్యాత్మికతని క్షుణ్ణంగా అవగతం చేసుకోమని, ఆ జ్ఞానంతో తన శారీరక సమస్యల నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోమని చెప్పారు. జాకీ నా దగ్గరకు స్వస్థత పొందటానికి వచ్చిన ప్రతిసారి ఆమె నేర్చుకుంటున్న విషయాలకు తన ఆత్మ ఎంతో ఆనందపడటం గ్రహించాను. కానీ భౌతికంగా చూస్తే ఆమె ఎంతో శారీరక బాధ అనుభవిస్తున్నందుకు చాలా కష్టంగా అనిపించింది. తన ఆరోగ్య విషయంలో ఒక్కో వైద్యుడు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. రకరకాల మందులు వాడటం వల్ల ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఆమెకున్న అనారోగ్య సమస్యల పట్ల ఆమె భర్త, పిల్లలు పూర్తి అసంతృప్తిని వ్యక్తపరిచారు. శారీరకంగా ఎంతో నిరుత్సాహం ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఆత్మ తాను సంపాదించుకుంటున్న జ్ఞానం పట్ల ఎంతో ఆనందపడుతోంది. ఆమె ఆత్మ ఉత్తీర్ణత మరణం పొందుతున్నట్లు నాతో చెప్పింది. కొన్నాళ్లకు అదే జరిగింది. మరణాంతరం జాకీ యొక్క ఆత్మ నన్ను కలిసి జాకీ సంపాదించిన జ్ఞానానికి, ధైర్యానికి ఎంతో ఆనందపడుతున్నానని చెప్పింది. ఈ కథలన్నీ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇతరులని కానీ మనల్ని కానీ ఎప్పుడూ తీర్మానించరాదు, జడ్జిమెంట్ చేయకూడదు. మనం కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎందుకు అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనకు తెలియదు. మనకు జీవితం ఒకవైపు నుంచే తెలుసు, కానీ ఆత్మ జీవితాన్ని ఉన్నతమైన కోణంలో చూస్తుంది. అనుభవ జ్ఞానాన్ని పొంది తద్వారా పునరావృత్తి చెందటమే ఆత్మ యొక్క ఉద్దేశ్యం. బంధాలు. కరీన్ తనని ఎంతగానో బాధిస్తున్న వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందటానికి నా దగ్గరకు వచ్చింది. ఆమె తన నడుము నొప్పి విషయమై ఎందరో వైద్యులను కలిసింది, కానీ ఎవరు ఆమెకు నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగించలేకపోయారు. తాను అనుభవిస్తున్న నొప్పికి గల కారణాన్ని, దాని నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని చెప్పమని నా ద్వారా మార్గదర్శకులను అడిగింది. నాకు కరీన్ మగ వ్యక్తిగా ఒకానొక కవచాన్ని ధరించి గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లుగా కనిపించింది. అతడిని చూస్తే యుద్ధానికి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నట్లుగా అనిపించింది. ఇంతలో ఒక వ్యక్తి వెనకాల నుంచి వచ్చి కత్తితో పొడిచి చంపేశాడు. వారిద్దరూ ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారని, వెనక నుంచి పొడిచిన వ్యక్తి ప్రస్తుత జన్మలో ఆమె ప్రేమికుడని, అందుకే అతడు జీవితంలోనికి రాగానే ఆమెకు నొప్పి మొదలైందని గైడ్స్ తెలియజేశారు.
ఏ అమ్మాయి కోసమైతే కొట్టుకున్నారో ఆ అమ్మాయి ఈ జన్మలో తన ప్రియుడు మొదటి భార్య ద్వారా పొందిన కుమార్తె అని వివరించారు. గైడ్స్ చెప్పిన విషయంలో 2 కారణాల చేత కరీను నమ్మింది. ఒకటి, తన ప్రియుడు తన కూతురు విషయంలో ఎప్పుడూ గొడవ పడుతుంటాడని. రెండవది, అతడు తన ప్రక్కనున్నప్పుడల్లా ఆమె వెన్నుని అవసరం లేకపోయినా పరిశీలిస్తూ ఉండేవాడని చెప్పింది. కొన్ని నెలల తర్వాత ఆమె నన్ను కలిసి వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పింది. వారిరువురు మంచి స్నేహితులుగా వారికి ఒకరి మీద ఒకరికున్న భావనలను వ్యక్తపరుచుకున్నారని, ఇద్దరు వివాహం చేసుకోవద్దని నిర్ణయించుకున్నారని చెప్పింది. వారు కలిసి ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు చేసిన తప్పులను సరిదిద్దుకున్నారని, అప్పుడు ఆమెకు వెన్ను నొప్పి తగ్గిపోయిందని చెప్పింది. పాత గాయాలు అన్నీ మానిపోయాయి. రిని అన్న పేరు గల స్త్రీ తన తండ్రితో ఆమెకున్న బంధాన్ని గురించి తెలుసుకొనదలిచి నా దగ్గరకు వచ్చింది. జీవితాంతం తన తండ్రిని సంరక్షించటమే తన కర్తవ్యమని భావిస్తుండేదని, అతని నుంచి దూరంగా వెళ్ళాలి అంటే బాధగా ఉంటుందని, ఆయనకు అవసరమైనప్పుడు తాను దగ్గర లేకపోవటం ఆవిడకు బాధ కలిగించేది అని చెప్పింది. అంతేకాక వారిరువురు లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారని కూడా చెప్పింది. ఆమె కొంతకాలం ఈ విషయమై మానసిక వైద్యాన్ని పొందుతోందని, కానీ దానివల్ల తన పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడలేదని చెప్పింది. నా సైకిక్ రీడింగ్లో ఒక అమెరికన్ గర్భిణిని చూశాను. ఆమె పొదలలోకి నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు తగిలి క్రిందపడి ఒక మగ శిశువుకు జన్మను ఇచ్చి ఏడుస్తూ తన ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. నేను గైడ్స్ను రిని ఎందుకు పిల్లవాడిని చెట్టు ప్రక్కన వదిలి వెళ్ళిపోయిందని అడిగితే, తనకు పెళ్లి కాలేదని, పిల్లవాడిని సంరక్షించలేక మరి పిల్లవాడిని తనతో ఉంచుకుని తన కుటుంబానికి, తనకి బిడ్డ తండ్రికి తల వంపులు తీసుకురాలేక భయంతో ఆ పని చేసిందని చెప్పారు. ఆనాడు ఆమె వదిలిన బిడ్డ ఈ జన్మలో తన తండ్రి అని, ఈ జన్మలో అతనిని వదలనని ప్రమాణం చేసిందని చెప్పారు. రిని ఇంకా తన పూర్వజన్మలో చేసిన నేరానికి చింతిస్తోందని, తనని తాను క్షమించుకోవాలని చెప్పారు. మార్గదర్శక ఆత్మ ఆమెను తన తండ్రి విషయంలో తీసుకున్న బాధ్యతలను వ్రాయమని, ఇకపై తన తండ్రి సంరక్షణ భారాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పారు. ఇకపై తన తండ్రి సంరక్షణ భారాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పారు. సైకిక్ రీడింగ్ పూర్తి అయిన తర్వాత ఆమె ఈ జన్మలో తన తండ్రిని ఆయన కన్నతల్లి వదిలేశారని, ఇంకొకరు పెంచుకున్నారని చెప్పింది. ఈ విషయం పైన తన తండ్రి ఎక్కువ దృష్టి చూపడానికి ఇష్టపడుతుంటారని రిని చెప్పింది. కనుక అతని ఆత్మ ఒంటరితనాన్ని అధిగమించటం అన్న పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నాను. నేను రినీని మళ్ళీ సంవత్సరం తర్వాత కలిశాను. ఆమె మునుపటి కంటే ఆనందంగా ఉంది. సైకిక్ రీడింగ్ పూర్తి అయ్యాక తన తండ్రిని విడిచిపెట్టడానికి కొంతకాలం పట్టిందని చెప్పింది. ఆమె అనుభవిస్తున్న వియోగం మంచికేనని వదిలివేయడం నేర్పించే 12 స్టెప్స్ సమూహంతో చేరానని, అక్కడ మానసిక నిపుణులు నాలోని అపరాధ భావాన్ని తీసివేశారని, దానితో నిదానంగా తన పాత భావాల నుంచి బయటపడిందని చెప్పింది. తన తండ్రి ఇప్పటికీ వదిలివేయబడటం అన్న బాధ ఎదుర్కొంటున్నప్పటికీ తాను ఇదివరకటి కన్నా ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. వ్యసనాలు పరస్పరం ఆధారపడటం. చాలామంది నన్ను ఆత్మ ఎందుకు మద్యపానానికి, మత్తు పదార్థాలకు బానిసగా ఎంచుకుంటుంది అని అడిగారు. కొందరు వారి పూర్వజన్మల్లో మద్యపానం, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వ్యాఖ్యానిస్తుండేవారు. కనుక ఈ జన్మలో వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇటువంటి జన్మ తీసుకుంటారని ఆత్మిక మార్గదర్శకులు చెప్పారు. మత్తు పదార్థాలతో వారి వారి శరీరాలను నాశనం చేసుకున్న చాలా ఆత్మలను చూశాను. వారు వ్యసనాలను వదిలిపెట్టి తమని తాము నాశనం చేసుకోవటం మానే వరకు జన్మిస్తూనే ఉంటారు. కొన్ని ఆత్మలు మద్యపానం, మత్తు పదార్థాల అనుభూతిని తెలుసుకోవడం కోసం వాటికి అలవాటు పడతాయి. పరస్పరం ఆధారపడటం అనేది ఇంకొక ఆసక్తికరమైన జీవిత పాఠం. కొందరు ఎప్పుడు ఎదుటివారి మీద ఆధారపడుతూ నిరంతరం తమను తాము కోల్పోయి
వల పన్ని ఎలాగైనా ఎదుటివారితోనే ఉండటానికి చూస్తారు. తమపై తాము తక్కువ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ఇతరులే తమ మంచి చెడులు చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఇతరులపై ఆధారపడటం మానేసి వారిని వారు సంరక్షించుకోవటం నేర్చుకోవాలి. అలా ప్రవర్తించడం స్వార్థపూరితమని, వారిని వారు అగౌరవపరుచుకోవడమే అని తెలుసుకోవాలి. మనమంతా క్రమంగా మన పరిస్థితుల మీద దృష్టి సారించి మనకు మనం సహాయపడుతూ మనల్ని మనం స్వస్థతపరుచుకుంటూ సంపూర్ణంగా తయారవుతూ ఎదుటివారు మనకి ఏదో చేయలేదన్న విషయాన్ని విడిచిపెట్టేయాలి. మన ఆనందాలకు మనమే బాధ్యులమని, ఎదుటివారిపైన ఆధారపడి బాధపడటం వల్ల మనల్ని మనమే కోల్పోతామని, మనం అత్యున్నత స్థితిని చేరుకోవాలంటే మనల్ని మనం ప్రేమించుకోవటం తెలియాలి. ఇతరులపై అమితంగా ఆధారపడటం ఆత్మవిశ్వాసానికి పూర్తిగా విరుద్ధం. కర్మ సిద్ధాంతం. యేసుక్రీస్తు నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్టుగానే ఎదుటివారిని ప్రేమించు అని చెప్పారు. చాలామంది ఎదుటివారిని గౌరవించి తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. కానీ ఆయన చెప్పింది అది కాదు. భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో మనల్ని మనం అంతలా ప్రేమించుకోవాలి. లేదా విషయం అవగతమయ్యే వరకు తిరిగి భూమిపైకి వస్తూనే ఉంటాం. ఈ అధ్యాయంలో నేను వివరించిన కర్మల ఉదాహరణలు కొందరికి తీవ్రంగా అనిపించవచ్చు. మరికొందరికి వారు అనుభవిస్తున్న దానికన్నా ఎక్కువేమీ కాదనిపించవచ్చు. మనం భూమిపైన ఏమేమి నేర్చుకోవాల్సి ఉన్నాయో దాన్ని బట్టి ప్రస్తుత జన్మలో ఒక పాఠంగా కానీ లేదా 20-30 పాఠాలు ఒకేసారి నేర్చుకునేలాగా ఎంచుకోవటం జరుగుతుంది. ఒక్కొక్కసారి అన్ని పాఠాలు ఒకే జీవితకాలంలో నేర్చుకుంటాం కనుక ఆత్మ తాను నేర్చుకోవాల్సిన పాఠాలను అభ్యసించటంలో నిమగ్నమై ఉంటుంది. మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ అభ్యాసం పూర్తి అయ్యే కొద్దీ ఆత్మలోకంలో ఆత్మ ఉన్నత తలాలకు పురోగతి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. మన పరిస్థితులకు మనం బానిసలు అవ్వాల్సిన అవసరం లేదు. పరిస్థితులు వాటంతట అవి మారినా మనం జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. మన జీవితాన్ని ఆనందోత్సాహాలతో గడపవచ్చు, లేదా పరిస్థితులతో పోరాడుతూ జీవితం ఎంత దారుణంగా ఉందోనని తెలుసుకోవచ్చు. మన జీవితాన్ని ఎలా ఏ కోణం నుంచి చూస్తున్నామన్న విషయం పూర్తిగా మన మీద ఆధారపడి ఉంటుంది. మనం యాదృచ్ఛికంగా కానీ ఆకస్మికంగా కానీ భూమిపైకి రాలేదు. మన జీవితాన్ని శ్రద్ధగా గమనించాలి. మనం భూమిపైకి ఎందుకు వచ్చామో అన్న విషయం చాలా ముఖ్యం. మనం భూమిపైన ఎన్నో నేర్చుకుని ఉన్నతులమై అత్యంత ప్రేమ స్వరూపాలుగా తయారవ్వాలి. భూమిపైన నేర్చుకోవాల్సిన పాఠాలు అయిపోయాక మన ఆత్మలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉత్తీర్ణత పొందుతాయి. దాన్నే మనం భౌతిక మరణం అని సంబోధిస్తుంటాం. మన ఆత్మలు ఈ లోకంలో ఎంతో కష్టపడుతున్న భౌతికంగా వాటికి కారణాలు అర్థం కాకపోవచ్చు. కానీ ఆత్మపరంగా అది తాము సముపార్జించుకున్న జ్ఞానానికి అవసరం కనుక ఎంతో ఆనందంగా ఉంటుంది.